వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనము ఫోటోని ఎలా యానిమేట్ చేయాలి అని చెప్పి మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఫోటోని యానిమేట్ చేయడం అంటే నార్మల్గా ఉన్న ఫోటోని మనం యానిమేట్ చేయడం కాదు. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ ఫొటోస్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తాతలు ముత్తాతలు ఎవరో చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఫొటోస్ని మనం ఒకవేళ వాళ్ళకు కదలికలు వాళ్ళ ఫోటోలో ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళ మూవ్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళు బ్రతుకున్నప్పుడు వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉండేవి, అలాంటి మనము ఫోటోలు అయితే మనం చేయవచ్చు. సో అది ఎలా చేస్తారని చెప్పి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకు గాంధీజీ ఉంటారు, లేదా సుభాష్ చంద్రబోస్ ఉంటారు. సో ఇంకా మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. అయితే ప్రజెంట్ వాళ్ళు ఒకవేళ ఉండుంటే వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉండేవి, వాళ్ళు ఫేస్ మూవ్ చేస్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళు జస్ట్ ఫేస్లో మూమెంట్స్ మనం చూడాలనుకుంటే ఎలా వాళ్ళ మూమెంట్ చేసేవాళ్ళు అనేది మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే టెక్నాలజీ గురించి మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కూడా రాయండి. నేను మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మనం ఓల్డ్ ఫొటోస్ని యానిమేట్ చేయడానికి మన ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ముందుగా మనం ప్లే స్టోర్ యాప్ని అయితే ఓపెన్ చేయాలి. ఇలా ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ప్లే స్టోర్ సెర్చ్ బాక్స్లో మనం రెమినీ అని చెప్పి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా రెమినీ అని టైప్ చేయగానే రెమినీ ఫోటో ఎన్హాన్సర్ అని చెప్పి ఈ పేరుతో మనకు ఒక యాప్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ యాప్ని మన ఫోన్లో ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ టైం మనము ఈ యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకు లాగిన్ చేయమని అడుగుతుంది. సో ఈ లాగిన్ చేసే ప్రాసెస్ ఏంటంటే మన జీమెయిల్ అకౌంట్ని కానీ లేకపోతే మన ఫేస్బుక్ అకౌంట్ని కానీ ఉపయోగించి దీంట్లో లాగిన్ చేయమని అడుగుతుంది. డిఫాల్ట్గా మన ఫోన్లో ఫేస్బుక్ అండ్ జీమెయిల్ ఉంటే వాటిని ఒకసారి క్లిక్ చేస్తే పర్మిషన్ యాక్సెస్ చేసి ఇది లాగిన్ అవుతుంది. సో ఇలా మనము ఫస్ట్ టైం ఒకసారి దీంట్లో మనం లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ చేసిన తర్వాత మనకి ఈ యాప్లో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లో మనం ఫొటోస్ని ఎన్హాన్స్ చేయవచ్చు, లేదంటే మనము ఈ ఎన్హాన్స్ ప్రో అని వర్షన్ ఉంది, ఇది ప్రో వర్షన్ మాత్రం పనిచేస్తుంది. అంటే వీడియోస్ని ఎన్హాన్స్ చేయవచ్చు, పెయింట్ లాగా ఉపయోగించవచ్చు, ఫేస్ని యానిమేట్ కూడా చేయవచ్చు. ఇంకా దీనిలో మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మనకు పోర్ట్రైట్ షాట్స్ని యూజ్ చేయవచ్చు, స్కెచ్ లాగా చేయవచ్చు, స్క్రాచ్ లాగా చేయవచ్చు, మన ఫొటోస్ని రెట్రో వెర్షన్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయవచ్చు, కలరైజ్ చేయవచ్చు, ఆయిల్ పెయింటింగ్స్ లాగా క్రియేట్ చేయవచ్చు, బ్లీచ్ ఎఫెక్ట్ మనము ఉపయోగించవచ్చు, బ్లింక్ ఎఫెక్ట్ ఉపయోగించవచ్చు, ఆ తర్వాత డ్రా లాగా మనం చేయవచ్చు. ఇలా మనకు చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. అయితే ప్రజెంట్ ఏంటంటే మనకు ఓల్డ్ ఫొటోస్ని మనం ఎలా యానిమేట్ చేయాలి అని చెప్పి మనం తెలుసుకోబోతాం. ఇక్కడ ఫేస్ యానిమేట్ అనే ఒక మనకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్టయితే మన ఫోన్లో ఉన్న గ్యాలరీ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. మన ఫోన్ గ్యాలరీని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత మన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ అయితే మనకు కనిపిస్తాయి. దీంట్లో మనము ఏ ఫోటోని యానిమేట్ చేయాలనుకుంటామో ఆ ఫోటోని అయితే మనము చూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక గాంధీజీ ఫోటో అయితే ఉంది. దీన్ని మనం ఎలా యానిమేట్ చేయవచ్చు అని చెప్పి వీడియో ద్వారా అయితే మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కింద రైట్ మార్క్ అనేది ఒక టిక్ మార్క్ కనిపిస్తుంది. దీనిపైన గెట్ యువర్ టాస్క్ ఆఫ్టర్ సీయింగ్ అండ్ యాడ్ అని చెప్పి చూపిస్తుంది. అయితే దీని ఒకవేళ క్రాప్ చేయాలనుకుంటే ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉంది, క్రాప్ కూడా చేసుకోవచ్చు. దీనిలో మన క్రాప్ ఏం అవసరం లేదని అనుకుంటున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా ఈ రైట్ మార్క్ పైన నేను టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ క్రియేటింగ్ టాస్క్ అని మనకి టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ యాడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఈ యాడ్ మీరు ఇక్కడ మ్యూట్ చేస్తే ఇక్కడ మ్యూట్ అవుతుంది, లేదంటే సౌండ్ మీరు ఇంక్రీజ్ చేస్తే అంటే డిక్రీజ్ చేస్తే డిక్రీజ్ కూడా అవుతుంది. అయితే ఇక్కడ యాడ్ ఎప్పటికీ ఎండ్ అవుతుందని చెప్పి మనకి ఇక్కడ టైం అనేది డిస్ప్లే అవుతుంది. 27 సెకండ్స్ ఇలా 5 సెకండ్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ టైం అయిపోయిన తర్వాత మనకు ఈ ప్రాసెస్ అనేది మనకు చూపిస్తుంది అనమాట.
సో ఈ యాడ్ కంప్లీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యాడ్ని మనం ఇప్పుడు స్కిప్ చేసి, ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ అవుతుందని చూపిస్తుంది, మీరు ఇక్కడే స్టే చేస్తారా లేకపోతే హిస్టరీలో చూసుకుంటారని అడిగింది. ఒకవేళ అది మనకు ఫాస్ట్గా ప్రాసెస్ కంప్లీట్ అయితే మనం అక్కడే చూసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ గాంధీజీ గారు మనకు ఇక్కడ ఫేస్ చూసినట్టయితే ఐస్ బ్లింక్ చేస్తున్నట్టు, ఫేసు అటు ఇటు మూవ్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఇలా మనము ఫేస్ని అయితే యానిమేట్ చేయవచ్చు అనమాట. నేను మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. ఇలా ప్లే చేస్తే ఇది నార్మల్గా ఉన్న ఫోటో వచ్చేసి ఇక్కడ ఐస్ బ్లింక్ అవుతున్నాయి, ఈ ఫేస్ కూడా అటు ఇటు అంటే హెడ్ అటు ఇటు రొటేట్ చేస్తున్నారు. సో ఇలా మనకు ఓల్డ్ ఫొటోస్ని అంటే మన తాతగారు లేకపోతే ఇంకా మనం రిలేటివ్స్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు బ్రతుకున్నప్పుడు మూమెంట్స్ ఎలా ఉండేది అని చెప్పి మనం ఒక ఆ లైవ్ మూమెంట్స్ని అయితే మనం ఈ యాప్ను ఉపయోగించి క్రియేట్ చేయవచ్చు. సో ఇలా మనము ఫేస్ని అయితే మనం యానిమేట్ చేయవచ్చు అనమాట. బ్రతుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి మనకు ఒక ఐడియా అనేది మనము ఈ యాప్ ద్వారా మనం యానిమేట్ చేస్తే మనకు వస్తుంది అనమాట. ఓహో అప్పుడు వీళ్ళు ఇలా ఉండే వాళ్ళ, ఇలా ఫేస్ కదలికలు ఉండేవి అని చెప్పి మనం చూడవచ్చు అనమాట. సో ఈ ఫేస్ యానిమేటర్ కాకుండా దీంట్లో ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో అవన్నీ మీకు కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. దీంట్లో ఎన్హాన్స్ అని క్లిక్ చేస్తే మనకు ఫోటో ఎన్హాన్సర్ అనేది ఉంటుంది. ఇక్కడ యూజ్ ఇట్ పైన క్లిక్ చేస్తే మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫోటో అయితే తీసుకున్నాను. సో దీన్ని ఇక్కడ ఎన్హాన్స్ క్లిక్ చేయడానికి మనం ఇక్కడ రైట్ మార్క్ని నేను క్లిక్ చేశాను. ఈ రైట్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత క్రియేటింగ్ టాస్క్ అని చూపిస్తుంది. ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫోటో ఎన్హాన్స్ ఎలా మనకు పనిచేస్తుంది అనేది ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపించబోతున్నాను. అది దీనిలో మనం ఏ టాస్క్ మనం కంప్లీట్ చేయాలనుకున్న దీంట్లో ప్రతిసారి ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో యాడ్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఈ ప్రాసెసింగ్ అనేది అంతా మనకు స్టార్ట్ అవుతుంది. సో దానికోసం అయితే మనం వెయిట్ చేయక తప్పదు. సో ఇలా యాడ్ డిస్ప్లే అయింది. యాడ్ వచ్చేసి మనకు 29-30 సెకండ్స్ అయితే ఇక్కడ ఉంటుందని చూపిస్తుంది. ఆ 30 సెకండ్స్ అయిన తర్వాతనే మనకు ఈ ఫోటో ఎన్హాన్సింగ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనకి యాడ్స్ అనేది రావద్దు అనుకుంటే మనం ప్రో వర్షన్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ ప్రో వర్షన్కి అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి ఈ యాడ్స్ అనేది రాదు, కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు మేము ఫ్రీ వర్షనే మాకు సరిపోతుంది అనుకుంటే ఈ యాడ్ డిస్ప్లే అవుతుంది. యాడ్ చూసి మనం యాడ్ అయిపోయిన తర్వాత మనం స్కిప్ చేస్తే నార్మల్గా మనకి యాప్ అనేది పనిచేస్తుంది అనమాట. అంటే ఇది యాక్చువల్లీ వాళ్ళు పేమెంట్ అడుగుతారు, కానీ మనకు పేమెంట్ అడగకుండా దీంట్లో ఫ్రీగా ఒక యాడ్ డిస్ప్లే చేస్తూ యాడ్ ద్వారా పేమెంట్ వాళ్ళు పొంది మనకి ఇది ఎక్కువ అంటే ఈ వర్క్ అయ్యేటట్టుగా చేస్తున్నారు అనమాట. సో ఇలా ఫోటో ఇలా అయితే ఉంది. మనం ఎన్హాన్స్ చేస్తే మనకు ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. అయితే ఇది ఆల్రెడీ మంచి ఎన్హాన్సింగ్గా ఉంది కాబట్టి దీనిలో మనకు కనిపించలేదు. ఒక నార్మల్ ఫోటో అయితే మనకు ఆ ఫోటో ఎన్హాన్సింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు కనిపిస్తుంది. మీకు ఇక్కడ తేడా ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇది నార్మల్ ఫోటో, ఇది వచ్చేసి ఇప్పుడు ఎన్హాన్సింగ్ కాకముందు బిఫోర్ ఫోటో, ఇది వచ్చేసి ఆఫ్టర్ ఫోటో. తేడా గమనిస్తున్నారు కదా, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇలా మనం ఫోటో ఎన్హాన్సింగ్ అయితే మనం ఉపయోగించవచ్చు. సో ఈ ఫోటో ఎన్హాన్సింగే కాకుండా దీనిలో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు కావాలంటే అవన్నీ కూడా ట్రై చేయొచ్చు. సో ఇది ఒక వండర్ఫుల్ యాప్ అని మాత్రం నేను చెప్పగలను, ఎందుకంటే దీంట్లో అన్ని ఆప్షన్స్ అయితే నేను యూజ్ చేశాను, చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీకు ఫ్రెండ్స్కి ఉపయోగపడితే అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.